తల్లి జన్మనించినప్పుడు కేవలం ఒక ప్రాణం పుడుతుంది. ఎప్పుడైతే బ్రతుకు మనకు కష్టాల్ని ఇస్తుందో అప్పుడు ఒక జీవితం పుడుతుంది. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తి. నేడు తల్లికి వందనం పథకం అమలు. లబ్ధిదారుల ఖాతాలో 8,745 కోట్లు జమ చేయనున్న సర్కార్. పొదిలిలో వైసీపీ రాళ్ల దాడిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశం. అమరావతి మహిళలపై మురికి వ్యాఖ్యల కేసులో కృష్ణంరాజు అరెస్ట్. నేడు కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. కొత్త మంత్రులకు శాఖలు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం. వివేక్కు గనులు కార్మిక శాఖ, లక్ష్మణ్కు సంక్షేమం, శ్రీహరికి పశుసంవర్ధక యువజన సర్వీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 9 గంటల పాటు ప్రభాకర్ రావును విచారించిన సిట్. ఈ నెల 14న మరోసారి హాజరు కావాలని ఆదేశం. వేసవి సెలవుల అనంతరం తెలుగు రాష్ట్రాల్లో నేడు తెరుచుకోనున్న పాఠశాలలు. మొదటి రోజే విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్ అందించేలా ప్రభుత్వాల ఏర్పాట్లు. చైనాతో వాణిజ్య ఒప్పందం కుదిరిందన్న ట్రంప్. అరుదైన ఖనిజాలు సరఫరా చేస్తుందని ట్రూత్ మాధ్యమంలో వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో కూటమి పాలనకు ఏడాదైన సందర్భంగా సూపర్ 6లో మరో ముఖ్యమైన హామీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నేడు తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. 67,27,000 మంది తల్లుల ఖాతాలో 8,745 కోట్ల రూపాయలు జమ చేయనుంది. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలుకు నిర్ణయించింది. ఈ పథకం అమలు విధి విధానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు లోకేష్, పయ్యావుల కేశవ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా తల్లులకు కానుకగా ఈ పథకం అమలు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అర్హులైన ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో నేడు నిధుల్ని జమ చేయాలని ఆదేశించారు. పథకం అమలుకు అవసరమయ్యే నిధుల లభ్యత విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు సీఎం సూచించారు. ఏపీలో 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం నగదును ప్రభుత్వం జమ చేస్తుంది. ఇందుకు అవసరమయ్యే 8,745 కోట్ల రూపాయల్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో 1వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో చేరే విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయనున్నారు. వీరికి సంబంధించిన వివరాలు అందగానే తల్లుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. సాంకేతిక కారణాలతో జాబితాలో పేరు లేకపోతే దరఖాస్తు చేసుకున్న వెంటనే పథకం వర్తింపజేస్తామని సీఎం స్పష్టం చేశారు. అర్హులైన విద్యార్థుల్ని ఇప్పటికే గుర్తించామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. వైసీపీ హయాంలో అమలు చేసిన అమ్మ ఒడితో పోలిస్తే లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగింది. గత ప్రభుత్వం 4 ఏళ్లు మాత్రమే అమ్మ ఒడి అమలు చేసింది. 2022-23లో చివరిసారి 42,61,965 మంది తల్లులకు దాదాపు 6,393 కోట్ల రూపాయలు జమ చేసినట్లు ప్రకటించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనంలో లబ్ధిదారులు 67,27,164 మంది ఉన్నారు. గతంతో పోలిస్తే లబ్ధిదారులు 24,65,199 మంది పెరిగారు. నిధుల వ్యయం కూడా అదనంగా 2,352 కోట్లు పెరిగింది. పొదిలిలో వైసీపీ రాళ్ల దాడి ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు పరామర్శ పేరుతో లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడంపై మండిపడ్డారు. మహిళలు పోలీసులపై రాళ్లు వేస్తారా అని ప్రశ్నించారు. ఆధారాలు సేకరించి దాడులకు పాల్పడిన వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఆదేశించారు. పొగాకు రైతులకు పరామర్శకు వెళ్తే జిల్లా వ్యాప్తంగా జన సమీకరణ ఎందుకని ప్రశ్నించారు. వెళ్లింది రైతుల కోసమా, దాడుల కోసమా అని సీఎం నిలదీశారు. తమ ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలకు తావు లేదని తేల్చి చెప్పారు. ఆంక్షలు లేకుండా అనుమతులు ఇస్తుంటే దాన్ని అలసత్వంగా భావిస్తున్నారా అని మండిపడ్డారు. జగన్ పర్యటనలు చూస్తుంటే
తన ఉద్దేశం రైతుల సమస్యలు కాకుండా అలజడి సృష్టించి ఉనికి చాటుకునే ప్రయత్నమే అని అర్థమవుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజకీయ అజెండాతో చేసే ఇలాంటి పోకడలను అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. మురికి వ్యాఖ్యల కేసులో పాత్రికేయుడు వివిఆర్ కృష్ణంరాజును ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని రోజులుగా పరారీలో ఉన్న ఆయన్ను విశాఖపట్నం సమీపంలో తగరపు వలస వద్ద బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. విజయనగరంలోని సన్నిహితుడి నివాసంలో 2-3 రోజుల పాటు దాక్కున్న కృష్ణంరాజు అక్కడి నుంచి మరో ప్రాంతానికి వాహనంలో పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం ఆయన్ను అక్కడి నుంచి బుధవారం రాత్రి గుంటూరుకు తరలించారు. ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. అమరావతి మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా, తీవ్ర అవమానాలకు గురిచేసేలా సాక్షి టీవీ ఛానల్లో అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణంరాజును పోలీసులు అరెస్టు చేశారు. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న ఆయన్ను సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు పట్టుకున్నారు. సాక్షి టీవీ ఛానల్లో ఈ నెల 6వ తేదీన జరిగిన కేఎస్ఆర్ లైవ్ షో చర్చా కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణంరాజు అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అనేక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి. అమరావతి ఐకాస దళిత నాయకురాలు కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదుపై తుళ్లూరులో నమోదైన కేసులో కృష్ణంరాజే ప్రధాన నిందితుడు. ఇదే కేసులో రెండో నిందితుడైన సాక్షి టీవీ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావును ఇప్పటికే అరెస్టు చేశారు. పోలీసులు తనను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశముందని భావించిన కృష్ణంరాజు విజయవాడ అయోధ్యానగర్లోని తన ఇంటికి తాళాలు వేసి పారిపోయారు. ఇదే కేసులో కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు కావడంతో కృష్ణంరాజు అజ్ఞాతంలో ఉంటూనే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ తేలేంత వరకు మరో షెల్టర్ జోన్ కు పారిపోయి అక్కడ దాక్కోవాలనే ప్రయత్నంలో కృష్ణంరాజు ఉండగా పోలీసులు ఆయన కదలికల్ని పసిగట్టి అరెస్టు చేశారు. కృష్ణంరాజుతో పాటు వాహనంలో ఉన్న స్నేహితుడు, మరో సమీప బంధువును కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. రాత్రి 12:10 నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. అమరావతి మహిళలపై కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆందోళన చేస్తున్నా సరే ఆయన ఏమాత్రం పశ్చాత్తాపడలేదు. క్షమించారని కనీస ప్రకటన ఇవ్వలేదు. పైగా తన వ్యాఖ్యల్ని అడ్డగోలుగా సమర్థించుకుంటూ అజ్ఞాతంలో నుంచి ఓ వీడియో విడుదల చేశారు. కృష్ణంరాజు వ్యాఖ్యలు అప్పటికప్పుడు చేసినవి కావని, ముందస్తు కుట్రలో భాగంగా పథకం ప్రకారం మాట్లాడినవేనని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. కేఎస్ఆర్ లైవ్ షోకు కృష్ణంరాజును అతిథిగా ఎంపిక చేసుకోవడం వెనుక ముందస్తు కుట్ర ఉందని, ఇది సాక్షి యాజమాన్యం ప్రోద్బలంతోనే జరిగిందని గుర్తించారు. వీటన్నింటిపై ఆయన్ను విచారణలో ప్రశ్నించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన 3 మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖల నుంచి కేటాయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. జి వివేక్కు గనులు, కార్మిక, ఉపాధి శిక్షణ, ఫ్యాక్టరీ శాఖలు, వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, క్రీడలు, యువజన సర్వీస్, మత్స్యశాఖ, అడ్లూరి లక్ష్మణ్కు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖలను కేటాయించారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, పాత మంత్రుల శాఖల మార్పులు చేర్పులపై 2 రోజులుగా తీవ్రంగా జరిగిన చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ రేపింది. పాత మంత్రుల వద్ద ఉన్న శాఖలను కొన్నింటిని మారుస్తారని ప్రచారం జరిగింది. అయితే ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖల నుంచే కొత్త వారికి కేటాయించడం వరకే ప్రస్తుతం పరిమితం కావాలని సీఎం రేవంత్ రెడ్డితో జరిపిన చర్చల్లో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది. తెలంగాణను స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ది గ్లోబల్ గా మార్చేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. యూకేకు చెందిన సెమీ కండక్టర్ దిగ్గజ సంస్థ ఆర్మ్ హోల్డింగ్స్ ప్రతినిధులతో ఆయన బుధవారం సచివాలయంలో భేటీ అయ్యారు. పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అనుకూలతలు, పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. సెమీ కండక్టర్ల తయారీ, డిజైనింగ్లో దిగ్గజ సంస్థగా ఉన్న ఆర్మ్ హోల్డింగ్స్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించడం తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. పరిశ్రమ ఏర్పాటులో అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పరిశ్రమలకు అవసరమైన రెడీమేడ్ మానవ వనరులను అందించే బాధ్యతను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా తమ ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణలో నమోదైన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును రెండోసారి సిట్ 9 గంటల పాటు విచారించింది. నిన్న ఉదయం 11 గంటల సమయంలో జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయానికి చేరుకున్న ప్రభాకర్ రావును వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి బృందం విచారించింది. ముఖ్యంగా ఐపీఎస్ క్యాడర్ రూల్స్కు విరుద్ధంగా ఉద్యోగ విరమణ అనంతరం ఎస్ఐబీ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆయన్ను కొనసాగించడం వెనుక గల కారణాలపై పలు ప్రశ్నల్ని సంధించినట్లు తెలుస్తోంది. ఓఎస్డీగా పనిచేసిన సమయంలో వినియోగించిన ఫోన్లను తమకు అప్పగించాలని ప్రభాకర్ రావుకు సిట్ సూచించగా ఇప్పటి వరకు ఆ ఫోన్లను అందించలేదు. కాగా 14వ తేదీ మరోసారి విచారణకు రావాలని ప్రభాకర్ రావును సిట్ అధికారులు ఆదేశించారు.
వేసవి సెలవులు ముగియడంతో తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన అనేక మార్పులు 2025-26 విద్యా సంవత్సరంలో అమల్లోకి వస్తున్నాయి. ఏపీ చరిత్రలో మొదటిసారి పాఠశాలలు పునః ప్రారంభమయ్యే సమయానికే పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలను 100% బడులకు చేరవేశారు. బడులు తెరిచిన రోజే వాటిని అందించనున్నారు. వైసీపీ ప్రభుత్వంలో పాఠశాల విద్యలో విధ్వంసం సృష్టించిన జీవో 115ను రద్దు చేసి కొత్తగా 9 రకాల పాఠశాల విధానాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏపీ వ్యాప్తంగా కొత్తగా ఈ ఏడాది 8,398 ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసింది. అటు తెలంగాణలో విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పుస్తకాలను పాఠశాల ప్రారంభంలోనే అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ను ప్రభుత్వం విడుదల చేసింది. 230 పని దినాలను విద్యార్థులకు ఖరారు చేసింది. ఈ ఏడాది విద్యార్థులకు నోట్ బుక్స్ను సైతం అందించనున్నట్టు తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. ఏపీ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్ 2006 నాలాను రద్దు చేసేందుకు విధి విధానాలు రూపొందించాలని అధికారులకు ఆదేశించినట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. రెవెన్యూ శాఖలో సంస్కరణల కోసం 6 మంత్రులతో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో భేటీ అయ్యింది. మంత్రులు అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, నారాయణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూములుగా మార్చేందుకు ఉద్దేశించి ఈ చట్టాన్ని రూపొందించారు. ప్రజలకు ఇబ్బందిగా మారిన నాలాను రద్దు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించడంతో వేగంగా చర్యలు చేపడుతున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. గతంలో ఏదైతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ ట్యాక్స్ ఉందో ముఖ్యమంత్రి గారు దాన్ని తొలగించాలి, ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా ఆటోమేటిక్ కన్వర్షన్ అయ్యే మోడ్ చేయాలి అనేటువంటిది దాదాపు నాలాని రద్దు చేసే దిశలో ఒక ఫైనల్ స్టేజ్కి రావడం జరిగింది. ఒక డ్రాఫ్ట్ ప్రపోజల్ని రెడీ చేయమని చెప్పి కూడా చేయడం జరిగింది. విధి విధానాలు ఎట్లా ఉండాలి, ప్రజలకు మరింత ఈజీగా ఒక మున్సిపాలిటీలో సింగిల్ విండోలో ఈ పనులన్నీ డెలివరీ అయ్యేలాగా మెకానిజాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఏపీ చేపడుతున్న గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సహా గోదావరి పరివాహక రాష్ట్రాలు, కృష్ణా, గోదావరి బోర్డులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి పంపింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పీఎఫ్ఆర్ను ఏపీ ప్రభుత్వం తాజాగా కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర ఆర్థిక శాఖలకు అందజేసింది. ఈ క్రమంలో కేంద్ర జల సంఘం ఏపీ సమర్పించిన రిపోర్టుపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే తెలియజేయాలంటూ పరివాహక రాష్ట్రాలకు తాజాగా లేఖలు రాసింది. గోదావరి నుంచి సముద్రంలోకి వృధాగా పోతున్న వరదను కరువు పీడిత ప్రాంతాలకు తరలించేందుకు గోదావరి బనకచెర్ల అనుసంధానాన్ని వినియోగించుకుంటామని పీఎఫ్ఆర్లో ఏపీ పేర్కొంది. ఈ అనుసంధాన ప్రాజెక్టుకు 81,990 కోట్ల రూపాయలు ప్రాథమికంగా అంచనాగా నిర్ధారించింది. పోలవరం డ్యాం నుంచి శ్రీశైలం దిగువ ప్రాంతంలో ఉన్న బనకచెర్ల రెగ్యులేటర్కు అనుసంధానం చేయడం ద్వారా శ్రీశైలం ప్రధాన కుడి కాల్వ నుంచి గోదావరి నీటిని వినియోగంలోకి తేనున్నట్లు పేర్కొంది. రోజుకు 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీలను తరలించాలనేది లక్ష్యంగా పేర్కొంది. ఈ నీటితో 80 లక్షల మందికి తాగునీటిని, 3 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 914 లక్షల ఎకరాల స్థిరీకరణ సాధ్యమవుతుందని, పరిశ్రమలకు 20 టీఎంసీలు కేటాయించనున్నట్లు రిపోర్టులో ఏపీ పేర్కొంది. పీఎఫ్ఆర్ రిపోర్టు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్కు కూడా సిడబ్ల్యూసీ పంపించింది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన అంశాలను తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లు నిర్మాత దిల్ రాజు చెప్పారు. తమ్ముడు మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడిన దిల్ రాజు ఏపీలో థియేటర్లలో ధరల నియంత్రణకు పవన్ తీసుకున్న చర్యల గురించి తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం భేటీలో ప్రతిపాదించామని తెలిపారు. సినిమా కంటెంట్కు వచ్చే యూట్యూబ్ వ్యూస్, సినిమా కలెక్షన్స్ విషయంలోనూ ఇక నుంచి పూర్తిగా నిజాయితీగా వ్యవహరించనున్నట్లు దిల్ రాజు తెలిపారు. తమ్ముడు సినిమా టికెట్ ధరల పెంపు లేదని దిల్ రాజు స్పష్టం చేశారు. థియేటర్కి తీసుకురావడానికి ఏం చెయ్యాలి అనేది మా రెస్పాన్సిబిలిటీ అది. సో టికెట్ ప్రైస్ కానివ్వండి, క్యాంటీన్లది కానివ్వండి, ఇవన్నీ మేము థియేటర్ అంబియన్స్ కానివ్వండి, ఇవన్నీ బెస్ట్గా ఇచ్చి ప్రేక్షకులను మళ్ళీ థియేటర్కి తిరిగి తెప్పించుకోవాలి. తెలంగాణ గవర్నమెంట్లో కూడా నిన్న సబ్ కమిటీ మీటింగ్లో ఇది ప్రపోజల్ ఇచ్చాను డిప్యూటీ సీఎం గారికి. వాళ్ళకి నేను వాళ్ళు ఇచ్చిన దాంట్లో క్లియర్గా ఇవ్వలేదు. బట్ తెలంగాణ స్టేట్లో కూడా అది సేమ్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏదైతే అడిగారో అది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ప్రపోజల్ పెట్టాం.
త్రిపుర రెస్టారెంట్ ఘటన తనకు అది తప్పు అని తెలిసేలోపే జరిగిపోయిందని, తాను పొరపాటుగా చేశానని ప్రముఖ గాయని మంగ్లీ ఒప్పుకున్నారు. తన తల్లిదండ్రులు, బంధువులు, కుటుంబ సభ్యులతో పార్టీ చేసుకున్నామని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు. అక్కడ విదేశీ మద్యంతో పాటు గంజాయి వంటి పదార్థాలు లేవని, తనపై తప్పుడు ఆరోపణలు చేయవద్దని కోరారు. తల్లిదండ్రులు ఉన్న చోట అలాంటి పని చేయగలమా అని ప్రశ్నించారు. పోలీసులు చేసే అన్ని విచారణకు తాను సహకరిస్తానని తెలిపారు. సౌండ్ సిస్టమ్కి లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు. లేకుంటే నేను డెఫినెట్లీ తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్సీయే లేదు. ఎవరైనా గైడ్ చేసినా కూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని. లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా. సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు, తెలియకుండా ఇది జరిగిపోయింది. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు. అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా. చిత్రీకరణ దశలో ఉన్న నటుడు నిఖిల్ సినిమా ది ఇండియా హౌస్ షూటింగ్లో ప్రమాదం చోటు చేసుకుంది. సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో లొకేషన్ మొత్తం వరద నీరు చేరింది. దీంతో నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంలో అసిస్టెంట్ కెమెరామ్యాన్కు గాయాలయ్యాయి. ఈ యాక్సిడెంట్లో మరికొందరికి స్వల్ప గాయాలు కాగా వారికి ప్రథమ చికిత్స అందించారు. గత కొన్ని రోజులుగా శంషాబాద్లో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతోందని నిర్వాహకులు తెలిపారు. చైనాతో వాణిజ్యం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అరుదైన ఖనిజాలను తమ దేశానికి ఎగుమతి చేసేందుకు చైనా అంగీకరించిందని తన ట్రూత్ మాధ్యమంలో చెప్పారు. ఈ డీల్కు ఇరు దేశాల ఆమోదమే తరువాయి అని పేర్కొన్నారు. కొత్త వాణిజ్య ఒప్పందం ప్రకారం చైనా నుంచి అయస్కాంతాలు, అరుదైన ఖనిజాలను అమెరికా పొందుతుందని ట్రంప్ తెలిపారు. ఇందుకు బదులుగా చైనా విద్యార్థులు అమెరికాలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో చదువుకునేందుకు వీసాలు జారీ చేస్తామని ట్రంప్ ప్రకటించారు. చైనా వస్తువులపై సుంకాలు 55% ఉంటాయని పేర్కొన్నారు. ఒప్పందంలో భాగంగా అమెరికా వస్తువులపై చైనా 10% సుంకాలు విధిస్తుందని చెప్పారు. రెండు దేశాల మధ్య సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. ఇరు దేశాల మధ్య టారిఫ్ వార్ నేపథ్యంలో గతంలో చైనా అరుదైన ఖనిజాల ఎగుమతిని నిలిపివేసింది. ఆటోమేటివ్, డిఫెన్స్ రంగాలకు వీటిని కీలకంగా భావిస్తారు. ఈ క్రమంలోనే కాస్త వెనక్కి తగ్గిన ఇరు దేశాలు గత 2 రోజులు లండన్ వేదికగా వాణిజ్య చర్చలు జరుపుతున్నాయి. ఇందులో భాగంగా ట్రంప్ నుంచి తాజా ప్రకటన వెలువడింది. అమెరికాలో అక్రమ వలసదారుల అరెస్టులకు నిరసనగా లాస్ ఏంజలెస్లో మొదలైన ఆందోళనలు దేశమంతటా విస్తరించాయి. కొన్ని చోట్ల పరిస్థితులు అదుపు తప్పడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తిరుగుబాటును అణిచివేసే చట్టాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఎక్కడైనా తిరుగుబాటు ఉంటే అక్కడ చట్టాన్ని అమలు చేస్తానని పేర్కొన్నారు. అటు లాస్ ఏంజలెస్ డౌన్ టౌన్లో విధించిన కర్ఫ్యూ ఆంక్షలను ఉల్లంఘించిన 20 మంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఆంక్షలు ఉన్న కొంతమంది నిరసనకారులు ఆందోళనలు చేయడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. విధ్వంసం, దొంగతనాలు అరికట్టేందుకు కర్ఫ్యూ అవసరమని అధికారులు చెప్పారు. పరిస్థితులు సద్దుమణుకుంటే మరికొన్ని రోజుల పాటు కర్ఫ్యూ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఆందోళనకారులను జంతువులతో పోల్చడంతో ట్రంప్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ట్రంప్ చర్యలు ప్రజాస్వామ్యంపై దాడిగా కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసం అభివర్ణించారు. ట్రంప్ వ్యాఖ్యలు సత్యానికి చాలా దూరంగా ఉన్నాయని మండిపడ్డారు. ట్రంప్ చర్యలు కేవలం కాలిఫోర్నియాతో ఆగిపోవని, ఇతర రాష్ట్రాలపైన కూడా ఉంటాయని హెచ్చరించారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ WTC ఫైనల్ ఆసక్తికరంగా మొదలైంది. లార్డ్స్ వేదికగా ప్రారంభమైన తుది పోరులో బౌలర్లు విజృంభించడంతో తొలి రోజు ఆటలో ఏకంగా 14 వికెట్లు కూలాయి. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాను 212 పరుగులకు ఆలౌట్ చేసిన దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసింది. తొలుత టాస్ ఓడి తొలి ఇన్నింగ్స్ను ఆరంభించిన ఆసీస్ను రబడా సూపర్ బౌలింగ్తో బెంబేలెత్తించాడు. సీమ్ స్వింగ్కు సహకరిస్తున్న పిచ్పై కంగారు బ్యాటర్లు పెవిలియన్కు వరుస క్యూ కట్టారు. వెబ్స్టర్ 72, స్మిత్ 66, అలెక్స్ కేరీ 23, మార్నస్ లబుషన్ 17 పరుగులు చేశారు. రబాడా 5 వికెట్లతో సత్తా చాటగా ఆన్సన్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ఆరంభించిన దక్షిణాఫ్రికా బ్యాటుతో ఆసీస్ కంటే ఎక్కువగా తడబడింది. ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సఫారీ బ్యాటర్లు సింగిల్ తీయడానికి కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం కెప్టెన్ బౌమా 3, బెడింగ్హామ్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. స్టార్క్ 2 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతానికైతే స్పష్టంగా ఆస్ట్రేలియాదే పై చేయిగా ఉంది. రెండో రోజు దక్షిణాఫ్రికా బ్యాటుతో ఏ మేర పోరాడుతుందన్న దానిపైనే మ్యాచ్ గమనం ఆధారపడి ఉంది.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్కు పోటీగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎక్స్ చాట్ అనే కొత్త యాప్ తీసుకొస్తున్నారు. ఈ యాప్ ఫోన్ నెంబర్ అవసరం లేకుండానే పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ యాప్ వారంలోగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ మాదిరిగానే నిరంతరాయంగా చాట్ చేసుకునే వీలు కల్పిస్తుందని మస్క్ తెలిపారు. ఈ ఎక్స్ చాట్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్, డిస్పేరింగ్ మెసేజెస్, ఆడియో, వీడియో కాల్స్ వంటివి లేటెస్ట్ ఫీచర్లు ఉంటాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వివరాలు ప్రకటించారు.